ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన రామలక్ష్మి గారు కాకినాడ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ప్రేమ ఓర్పు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే అండి, మరి ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే ప్రస్తుతం ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి, ఈ జూమ్ లో మాకు అవకాశం కల్పించిన సతీష్ కుమార్ సారు, సరితాదేవి మేడం గారికి ముఖ్యంగా మరి నా ఆత్మపూర్వక ప్రణామాలండి. నా పేరు రామలక్ష్మి, కాకినాడ. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే మరి ప్రేమ ఓర్పు, స్త్రీ జన్మలలో నేర్చుకునే ప్రేమ ఓర్పు అనే టాపిక్ తీసుకోవడం జరిగిందనమాట. అసలు మనం గమనించినట్లయితే అండి, ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన అంటే మనం ఎవరము అంటే ఒక పూర్ణాత్మ నుంచి అంశగా విడివడి భూమి మీదకి పూర్ణాత్మ ఒక సృష్టి చేస్తూ ఉంటది, వర్షంలాగా సృష్టి చేస్తూ ఉంటుంది. ఆ అంశలు మొదటి జన్మలలో అంటే పూర్ణాత్మ అంటే పూర్ణంగా తయారైన ఆత్మ అంటే ఒక కృష్ణుడు, ఒక జేసస్సు, ఒక అల్లా, ఒక మహమ్మద్, మరి అలాగే బుద్ధుడు, ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యోగులు, మహర్షులు అంటే వాళ్ళు పూర్ణాత్మలుగా తయారైపోయిన వాళ్ళు అనమాట. వాళ్ళు సృష్టి చేస్తూ ఉంటారు భూమి మీద అంశలుగా. వాళ్ళు పూర్ణాత్మగా తయారైపోయి ఇంకా భూమి మీదకి రారనమాట. అట్లాగా అంశలుగా కిందకి వాళ్ళ నుంచి మళ్ళీ ఒక తల్లి బిడ్డలను ఏ విధంగా అయితే కంటుందో అట్లా వాళ్ళు మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటారట. ఆ సృష్టి చేసిన అంశలుగా పంపిన ఈ అంశలు మొదటి జన్మలలో మరి శిలలలో, అలా ఖనిజాలలో, అట్లా శిలలలో, ఖనిజాలలో, వృక్షాలలో, భూచరాలలో, జలచరాలలో, మరి వృక్షాలలో, అట్లాగే మరి జంతువులలో జన్మలు తీసుకుంటది అంశే. అలా ఒక్కొక్క దాంట్లో జన్మ తీసుకుని అప్పుడు మానవ జన్మలోకి రావడం జరుగుతుందన్నమాట. అయితే మరి ఈ శిలలు, ఖనిజాలు, వృక్షాలు, భూచరాలు, జలచరాలు, పక్షులు, జంతువుల వరకు ఏ లక్ష్యము లేదటండి. అప్పటి వరకు మనకి ఏ లక్ష్యము ఉండదు. ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక అంశగా వచ్చాం భూమి మీదకి. అంశగా వచ్చిన మనము మరి అప్పుడు మనకి ఆ పూర్ణాత్మ ఉంది కదా, మనకి జేసస్ అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, మహమ్మద్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మన పూర్ణాత్మ, ఆ పూర్ణాత్మ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి ఈ అనుభవాలన్నీ అయిపోయిన తర్వాత భూమి మీద ఈ 84 లక్షల జీవరాశుల అనుభవాలు మనకు అయిపోయిన తర్వాత మనకు ఒక తల్లి గర్భంలో ప్రవేశపెడుతుందట. మనల్ని తీసుకుని ఒక తల్లి గర్భంలో ప్రవేశపెడుతుందట. తల్లి గర్భంలో ప్రవేశపెట్టాక మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుందంటండి. ఏంటా లక్ష్యము అంటే నాలాగా నువ్వు కూడా పూర్ణాత్మగా తయారయ్యే వరకు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతానే ఉంటావు, ఈ భూమి మీదకి వస్తానే ఉంటావు, మళ్ళీ చనిపోయిన తర్వాత పైలోకాలకి వస్తానే ఉంటాం. అంటే మనకి ఏ అర్హత ఉందో ఆ లోకానికి వెళ్తాం, సత్యలోకం వెళ్ళలేము. నువ్వు నాలాగా మళ్ళీ సత్యలోకం వచ్చే వరకు ఈ భూమి మీద జనన మరణ చక్రంలో తిరుగుతానే ఉంటావు. మరి అప్పటి వరకు నాలాగా నువ్వు తయారవ్వాలి. నాలాగా ఎప్పుడైతే జ్ఞానం పొందుతావో నువ్వు నాలాగా నేనున్న సత్యలోకానికి చేరతావు, పూర్ణాత్మగా తయారవుతావు అని మనకు ఒక లక్ష్యం పెడుతుందటండి. మన పూర్ణాత్మ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి అప్పుడు ఒక తల్లి గర్భంలో ప్రవేశపెడుతుందటండి మనల్ని. మన పూర్ణాత్మ, ఒక్కొక్కరికి ఒక్కొక్క పూర్ణాత్మ ఉంటది. మనల్ని తల్లి గర్భంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో అక్కడి నుంచి మన జనన, మన కర్మ, మన ప్రణాళిక మొదలవుతుంది. అక్కడి నుంచి మన జన్మ మొదలయ్యి అక్కడి నుంచి మన జీవితం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మన జన్మ మొదలవుతుంది. అంటే పూర్ణాత్మ నుంచి ఇక్కడి నుంచి మనం ఈ ప్రేమ ఓర్పు అనేది తెలుసుకుందాం. అంటే పూర్ణాత్మ అంటే భగవత్ స్థితి అనమాట. భగవంతుడిగా మనం తయారవ్వాల. ఇక్కడి నుంచి మన ప్రణాళిక మొదలవుతుంది అనమాట. అయితే దీనికి మనకి ఇక్కడ మనం గమనిస్తే అండి, ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలమైన మనము మళ్ళీ పూర్ణాత్మ స్థితికి చేరాలి అంటే ఎన్నో నేర్చుకోవాలి. పూర్ణాత్మ నుంచి వచ్చాం మనం, చెప్పుకున్నాం కదా తల్లి గర్భంలో ప్రవేశపెట్టిందని. మరి ఎన్నో నేర్చుకోవాలి.
పూర్ణాత్మ స్థితికి ఎదగాలి మనం. మనకు ఒక లక్ష్యం పెట్టింది, అప్పటి వరకు రావాల్సిందే భూమి మీదకి. ఎప్పుడైతే పూర్ణాత్మ స్థాయికి చేరతామో అప్పుడు ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. పూర్ణాత్మ స్థాయికి చేరే వరకు మనకి చేరాక ఇంకా భూమి మీదకి రామండి. కానీ ఆ స్థాయికి వెళ్ళకపోతే మనం భూమి మీదకి వస్తానే ఉంటాము, వెళ్తానే ఉంటాం అనమాట. చనిపో అంటే భూమి మీదకి అక్కడ పని అయిపోతే ఇక్కడికి వస్తాము, ఇక్కడ నుంచి ఈ చనిపోయి నేర్చుకోకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, పైలోకాలకి చనిపోయాక. అయితే ఇక్కడ మరి పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి అంటే మనం ఎన్నో నేర్చుకోవాలి భూమి మీద. ఎలాగా? ఒక పూర్ణాత్మ లక్షణాలన్నీ సంపాదించాలంటే సుమారు 400-500 జన్మలు పడుతుందటండి. పత్రిగారు చెప్పారు ఈ విషయం. ఎన్ని జన్మలు పడుతుంది? సుమారు 400-500 జన్మలు పడుతుంది పూర్ణాత్మ స్థాయికి ఎదగాలంటే అని మనకి పత్రిగారు చెప్పారండి. మరి దానికోసం ఏం చేస్తారంటే అండి, మన అందరం కూడా ఏం చేస్తామంటే సగం స్త్రీ జన్మలు తీసుకుంటాము, సగం పురుష జన్మలు తీసుకుంటాము. దానికోసం మనం సగం స్త్రీ జన్మలు, సగం పురుష జన్మలు తీసుకుంటూ ఉంటాము ఎవరైనా సరే. అయితే మరి స్త్రీ జన్మలో నేర్చుకోవాల్సింది ఏంటి, అలాగే పురుష జన్మలో నేర్చుకోవాల్సింది ఏమిటి, అసలు ఏమి నేర్చుకుంటాం స్త్రీ జన్మలో, పురుష జన్మలో ఏమి నేర్చుకుంటాము అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటే అండి, స్త్రీ జన్మలో ప్రేమ, ఓర్పు, సహనం, త్యాగం, పవిత్రత. స్త్రీ జన్మలో ఏం నేర్చుకుంటాం? మళ్ళీ ఇంకొకసారి అండి, స్త్రీ జన్మలో అంటే ఆత్మగా వచ్చిన మనం, ఆత్మలో నుండి మనం, పూర్ణాత్మ మనల్ని వర్షంలాగా సృష్టించి పంపించింది ఆత్మలని భూమి మీదకి. ఈ ఆత్మలమైన మనము, అదే తొడుగు అంటే పత్రిగారు చెప్పారు మనకి, ఆత్మలమైన మనము ఈ శరీరాలు ధరిస్తాము. స్త్రీ శరీరాలు తీసుకుంటాము, కొన్ని జన్మలు పురుష శరీరాలు తీసుకుంటాం. దానికి 400-500 జన్మలు పడుతుంది. అంటే సగము స్త్రీ జన్మలు అంటే 250 స్త్రీ జన్మలు తీసుకుంటాము, ఇంకో 250 పురుష జన్మలు తీసుకుంటాము. మనము ఆత్మలము, ఆత్మలమైన మనము సగం స్త్రీ జన్మలు తీసుకోవాలి, సగం పురుష జన్మలు తీసుకోవాలి. అప్పుడే పరిపూర్ణమైన దైవంగా తయారవుతాము. ఈ ఈ ఈ జన్మలు తీసుకుని స్త్రీ జన్మలు, పురుష జన్మలు, అప్పుడు చివరికి వెళ్ళేటప్పటికి పూర్ణాత్మ స్థాయికి ఎదిగేటప్పటికి, పూర్ణాత్మ అంటే భగవంతుడు, ఆ స్థాయికి మనం చేరతామన్నమాట. అది ఇక్కడ నాకు అర్థమైందనమాట. మరి స్త్రీ జన్మలలో ప్రేమ, ఓర్పు, సహనం, త్యాగం, పవిత్రత, ఈ లక్షణాలు ముఖ్యంగా నేర్చుకుంటామండి స్త్రీ జన్మలలో. ఇంకా ఉంటాయి నేర్చుకోవాల్సినవి, కానీ ముఖ్యమైన లక్షణాలు మాత్రం స్త్రీగా ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలు పురుష జన్మలో కూడా నేర్చుకోవడం జరుగుతుంది, కానీ స్త్రీ జన్మలలోనే చాలా ఎక్కువగా నేర్చుకుంటామంటండి. స్త్రీ జన్మలలోనే ఈ లక్షణాలు చాలా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. మరి ముందు ఈ ప్రేమ గురించి తెలుసుకుందామండి. మొదటిది ప్రేమ అని చెప్పుకున్నాం కదా, ఈ ప్రేమ అనే లక్షణం కోసం తెలుసుకుందాం. స్త్రీలండి ఎక్కువగా తమ భర్తను, పిల్లలను ఎంతగానో ఇష్టపడతారండి. బాగా గమనిస్తే తెలుస్తుంది మనందరికీ. నాకు బాగా అర్థమైంది చదువుతుంటే. నిజంగా స్త్రీలు ఎక్కువగా తమ పిల్లలను, తమ భర్తను ఎంతో ఇష్టపడతారండి. అలాగే వాళ్ళకి అన్నిటికంటే వాళ్ళే ముఖ్యమండి. వాళ్ళంటే వారిని ఎంతగానో ప్రేమిస్తారు. భర్తని, పిల్లలని ఎంతో ఇష్టపడతారు, వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తారు. వాళ్ళంటే అందరికంటే వాళ్ళే ముఖ్యం. మనం గమనించండి, పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తాము అంటే కుటుంబంలో భర్తని, పిల్లల్ని ఆఫీసుకు పంపి, స్కూల్కి పంపి ఎంతో ప్రేమిస్తాం మన పిల్లల్ని, భర్తని. ఈ ప్రేమ అనేది నేర్చుకుంటున్నాం అన్నమాట ఇక్కడ అని నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇది. మరి ఎంతగానో ప్రేమిస్తారు, వాళ్ళ కోసం ఎన్నో వదులుకుంటారు కూడా. భర్త కోసం, పిల్లల కోసం ఎన్నో వదులుకుంటదండి స్త్రీ జన్మలో. ఆ స్త్రీ తమ సుఖాలు కూడా వదులుకుంటారు, ఎన్నో సుఖాలను కూడా వదులుకుంటారు, వాళ్ళే ముఖ్యం. ఇలాగా జీవిస్తుంది అనమాట స్త్రీ. ఇంకా గమనిస్తే అండి, ఒక పూర్ణాత్మ, ఒక ఆత్మ, ఇప్పుడు మనం ఎవరము, ఒక అంశగా వచ్చి తల్లి గర్భంలో చేరి మొదలైపోయింది మన జన్మ ప్రణాళిక. తల్లి గర్భంలో ఆత్మ చేరి జీవుడిగా బయటకు వస్తాం. ఈ జీవుడిగా ప్రయాణించిన ఈ ఆత్మ మళ్ళీ పూర్ణాత్మగా మరి కావాలి అంటే మనం ఒక ఆత్మ పూర్ణాత్మ కావాలని చెప్పుకున్నాం కదా. ప్రారంభ జన్మలలో తమో గుణంలో ఉంటదండి. ప్రారంభ జన్మలలో తమో గుణము.
ఇంకా 100 నుంచి 150 జన్మలు దాటేసరికి రజోగుణంలోకి వస్తుంది. 100 నుంచి 150 జన్మలు దాటేసరికి రజోగుణంలోకి వస్తుంది. ఇంకా అలాగే మరి ఇంకా గమనిస్తే 250 నుంచి 300 జన్మలు దాటేసరికి సాత్విక గుణంలోకి వస్తుంది ఆత్మ. మనం అందరం ఆత్మలమే, ఈ దేహాలు వేసుకున్నాం అంతే. స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. మరి 250 నుంచి 300 జన్మలు దాటేసరికి సాత్విక గుణంలోకి వస్తాము. అలాగే 300 నుంచి 350 జన్మలు దాటేసరికి శుద్ధ సాత్వికంలోకి వస్తుంది మనం. అలాగే మరి 400 నుంచి 450 జన్మలు దాటేసరికి నిర్గుణ స్థితి. పత్రిగారు నిర్గుణ స్థితికి రాముడు ఇలాగా ఆ పూర్ణాత్మల స్థాయి 400 నుంచి 450 జన్మలు దాటేసరికి అప్పుడు గుణాలే ఉండవు. నిర్గుణుడు అనమాట. దైవత్వం, దేవుడు, భగవంతుడు అంటే ఎంతో ఇష్టం మనకి. ఆ నిర్గుణ స్థాయికి మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే మరి మొదటి జన్మలలో మరి మొదలైంది కదా మన జన్మ ప్రణాళిక, తల్లి గర్భంలో మొదలైంది కదా, మనకు ఒక లక్ష్యం పెట్టింది కదా మన పూర్ణాత్మ. మరి ఆ ప్రారంభ జన్మలో ఆ తమో గుణంలో అక్కడ బద్ధకం ఉంటదండి. గమనిస్తే మన బయట జనాలందరినీ మనం గమనిస్తుంటే అర్థమవుతుంది. బద్ధకంగా ఉంటారు. తన కోసమే అంటే ఇక్కడ వాళ్ళ గురించే చూసుకోవడం ఉంటదండి. వాళ్ళు బద్ధకంగా ఉంటారు. తమో గుణంలో ప్రారంభ జన్మలలో బద్ధకంగా ఉండి వాళ్ళ కోసమే చూసుకుంటారు. పక్క వాళ్ళ గురించి అసలు ఆలోచించరు. చాలా మందిని మనం అబ్జర్వ్ చేస్తే గానీ తెలియదు. అట్లాగే తర్వాత జన్మలలో రజోగుణం అన్నాం కదా, ఈ రజోగుణంలో కొంచెం అహంకారం ఉంటదండి. రజోగుణంలో కొంచెం అహంకారం ఉండి నేను అనేటటువంటి భావం కనబడుతుంది వాళ్ళలో. ఇక్కడ 100 నుంచి 150 జన్మలు దాటిన వాళ్ళు ముందు తమో గుణంలో వాళ్ళు బద్ధకంగా తన కోసమే చూసుకుంటూ ఉంటారు. తన గురించే చూసుకుంటూ ఉంటారు తమో గుణంలో మొట్టమొదటి జన్మలలో. మరి ఇంకో 150 జన్మలు దాటేసరికి రజోగుణం, నేను అనేటటువంటి భావం కనిపిస్తుంది అక్కడ, అహంకారం. మరి అలాగే ఇంకా సాత్విక గుణంలోకి ఇంకా ముందుకెళ్తారు కదా. సాత్విక గుణంలోకి వచ్చేసరికి అండి పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారండి. కొంచెం పక్క వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళు ఇక్కడి వరకు ఆలోచించలేదు చూడండి. మొట్టమొదటి జన్మలు 100 నుంచి 150 జన్మలు, 300 జన్మలు వచ్చే వరకు అసలు పక్క వాళ్ళ గురించే తెలియదు, అసలు పట్టించుకోవడం కూడా తెలియదు. ఎప్పుడైతే ఈ సాత్విక గుణంలోకి వచ్చారో పక్క వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా గమనిస్తే అండి మరి నిర్గుణంలోకి వచ్చేటప్పటికి, లాస్ట్ ఇది నిర్గుణం అనుకున్నాం కదా, నిర్గుణంలోకి వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళది ఆత్మస్థితి అండి. ఆత్మస్థితిలో ఉంటారు. ఇంకా వాళ్ళది ఆత్మస్థితే. ఆత్మ అంటే ఏంటి? భగవంతుడు. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు స్థితి. ఇంకా భగవంతుడిలాగే ఉంటారు. పత్రిగారే ఇంకా మనకు లైవ్, ఏమి చూసుకోకర్లా. లైవ్ ఎగ్జాంపుల్ పత్రిగారే అండి. ఆత్మస్థితిలో ఉన్న పత్రిగారు, లైవ్ గురువు. మరి ఈ రకంగా మరి గమనిస్తే అండి, మరి ఇక్కడ తీసుకున్నట్లయితే తమో గుణంలో దేహస్థితిలో ఉంటారండి. తమో గుణంలో ఏ స్థితిలో ఉంటారు? దేహానికే ప్రాముఖ్యం ఇస్తారు, దేహస్థితి. అలాగే రజోగుణంలో మనసుకి ప్రాముఖ్యం ఇస్తారు, మనోస్థితి, మనసుకి ప్రాముఖ్యం ఇస్తారు. అలాగే సాత్విక గుణం వచ్చేటప్పటికి అక్కడ బుద్ధి స్థితిలో ఉంటారండి. బుద్ధి బాగా పనిచేస్తుంది. చేయవలసిన పని ఏంటి, చెయ్యకూడని పనులేంటి మనకు తెలిసాయి అంటే మనం బుద్ధి స్థితికి ఎదిగాము. అంతేగాని ఎంతసేపు కానా పేనా సోనాలో ఉన్నామంటే తమో గుణంలో ఉన్నట్టే. అలాగే నేను ఇది, నేను డాక్టర్ని, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నా కొడుకు పెద్ద డాక్టరు, మా అమ్మాయి లండన్లో చదువుతుంది, నాకు 10 ఎకరాల పొలం ఉంది, నాకు అన్ని కార్లు ఉన్నాయి, నేను కాపుని, నేను రెడ్డిని, నేను పెద్ద అధికారిని, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకున్నాడంటే రజోగుణంలో ఉన్నట్టే. ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వచ్చాడో బుద్ధి స్థితిలో ఉంటాదన్నమాట. బుద్ధి బాగా పనిచేస్తుందటండి. అక్కడ ఎదిగిన వాళ్ళు చక్కగా తమో గుణం, రజోగుణం, సాత్విక గుణంలోకి వచ్చేటప్పుడు కొంచెం ఎదిగినట్టు లెక్క. అలాగే నిర్గుణంలోకి వచ్చేటప్పటికి ఇంకా ఆత్మగా జీవిస్తారంటే చాలా గొప్ప పాయింట్ ఇది. ఆత్మగా అంటే భగవంతుడిగా, అందరినీ భగవంతుడిగానే చూస్తారు. చాలా కష్టమండి ఇది. ఈ స్థితి మనల్ని బాధ పెట్టేవాడిని కూడా ఒక
చక్కగా ఒక దైవం, అతను దైవమే నేను దైవమే, అతనిలో ఉన్నది కూడా భగవంతుడే, నాలో ఉన్నది కూడా భగవంతుడే. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడే. మరి పూర్ణాత్మ పంపినది, మన అంశగా పంపినది ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే భగవంతుడే. ఆ భగవంతుడినే మనల్ని పంపించింది, కానీ కొన్ని తొడుగులేసి పంపించింది. భగవంతులమే అయినా మరి ఎందుకు మానవులుగా ఉంటున్నామంటే 7 తొడుగులేసి పంపుతుంది భూమి మీదకి ఆ పూర్ణాత్మ. 7 తొడుగులు వదిలించుకుంటే గానీ ఆ పూర్ణాత్మ స్థాయికి మనం వెళ్ళలేము. దానికే ఇంత జ్ఞానం సంపాదించాలి. ఎంతో జ్ఞానం సంపాదిస్తే గాని మనం పూర్ణాత్మగా ఎదగలేము. పూర్ణాత్మగా వెళ్ళి ఇంకా పూర్ణాత్మ స్థాయికి ఎదిగిపోతే భూమి మీద కూడా రావక్కల, తొడుగులన్నీ వదిలిపోతాయి. అప్పటి వరకు ఈ తొడుగులు వదలవు. 7 తొడుగులు ఉంటాయి. అందుచేత ఇక్కడ ఆత్మ స్థితిలో నిర్గుణము అంటే రాముడు నిర్గుణుడు. ఇలాగ నిర్గుణ స్థితిలో సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, వివేకానంద, ఇలాంటి వాళ్ళు, శంకరాచార్యులు వారు, బుద్ధుడు, జేసస్సు, మన పత్రి గారు, ఇలా ప్రస్తుతం రాఘవరావు సారు, ఇలా తీసుకున్నట్లయితే ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళండి. వాళ్ళు చాలా కష్టమండి ఆ స్థాయికి ఎదగాలండి మనందరం కూడా. అలాగా మనం అందుచేత మరి ఇక్కడ మనం గమనిస్తే ఇలా ఉంటారనమాట. ఇప్పుడు మనం మరి ఈ గుణాలు మనం గమనిస్తే అండి, గుణాలు మారే కొద్దీ ఎలా ఉంటదంటే, ఏ స్త్రీలో అయినా సరే మరి మొదటి జన్మలలో తన భర్తని తన పిల్లల్నే కదా ప్రేమించింది, ఇష్టపడుతుంది కదా ప్రారంభ జన్మలలో. మరి ఇంకా గమనిస్తే ఈ గుణాలు మారే కొద్దీ ఏ స్త్రీలో అయినా సరే ఈ ప్రేమ కూడా మారుతూ ఉంటదటండి. మనం స్త్రీ జన్మల కోసం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కదా. ఇప్పుడు అంటే ఇంట్రడక్షన్ అక్కడ అర్థమైంది కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి మరి ఈ గుణాలు మారుతున్నాయి కదా. తమో గుణం, రజో గుణం, ఇలా మొదటి జన్మల్లో తమో గుణం, రజో గుణం, తర్వాత జన్మల్లో రజో గుణం చెప్పుకున్నాం కదా. ఈ గుణాలు మారే కొద్దీ ఏ స్త్రీలో అయినా సరే ఈ ప్రేమ కూడా మారుతూ ఉంటదటండి. గుణాలు మారే కొద్దీ ప్రేమ కూడా మారుతూ ఉంటుంది. అలాగే మెల్లిమెల్లిగా ఈ తమో గుణం, రజో గుణంలో అవధులతో ఉన్నటువంటి ప్రేమ అండి. ఎందుకు? నా భర్త కాబట్టే ప్రేమిస్తాను, నా పిల్లలు కాబట్టే ప్రేమిస్తాను అంటది. అవధులు ఉన్నాయి, ఒక కండిషన్ పెట్టేసుకుంటది. కండిషన్ అనమాట అది. నా భర్త కాబట్టే ప్రేమిస్తాను, నా పిల్లలు కాబట్టే ప్రేమిస్తాను. కానీ ఇలా మెల్లిమెల్లిగా మరి ఇంకా గుణాలు మారే కొద్దీ ఏమవుతుంది? అవధులలో ఉన్నటువంటి ప్రేమ సాత్విక గుణము నిర్గుణ స్థితిలోకి వచ్చేటప్పటికి అవధులు లేని ప్రేమ అండి. ఎంత బాగా అనిపించిందో నాకు ఇక్కడ చదువుతుంటే. అవధులు లేవు ఇంకా ప్రేమకి. నా భర్త కాబట్టి, నా పిల్లలు కాబట్టి, నా సంసారం కాబట్టి, నా తల్లిదండ్రులు కాబట్టి, ఇలాగా ఉన్నటువంటి ప్రేమ అవధులు లేవు. అన్కండిషనల్ లవ్. కండిషన్స్ తో ఉన్న ప్రేమ కండిషన్ లేని ప్రేమగా, అవధులు లేని ప్రేమగా మారిపోతుంది. ఎందుకు? ఆ తమో గుణంలో, ఆ రజో గుణంలో మరి అలా ఉన్నది. ఇంకా గుణాలు మారిపోతున్నాయి కదా, ఎదుగుతుంది ఆత్మ. మరి 400-500 జన్మలు తీసుకుంటుంది కదా. ఈ ఈ జన్మలు పెరిగే కొద్దీ ఆ స్త్రీలో ఉన్న ఆ గుణాలు మారే కొద్దీ ఆ ప్రేమ కూడా అలా అన్కండిషనల్ ప్రేమగా మారిపోతుంది అనమాట. మరి అవధులతో ఉన్నటువంటి ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమగా మారిపోతుంది అనమాట. అంటే ఇలా ఇన్ని జన్మలు మారేసరికి ప్రేమ అన్నది సహజ గుణం అయిపోతుందండి. జన్మలు ఎన్నో జన్మలు, మరి 250 స్త్రీ జన్మలో, 250 పురుష జన్మలో తీసుకుంటది కాబట్టి, మరి స్త్రీ జన్మలో 250 ఉన్నాయి కాబట్టి 250 జన్మలలో మరి పెళ్లి చేసుకుని భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు కదా. తన కుటుంబాన్ని, తన సంసారాన్ని మరి అలా ప్రేమిస్తూ 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 తన భర్తని, పిల్లల్ని సహజం అయిపోతుంది. ఇంకా సహజ గుణంలోకి వచ్చేస్తుంది అనమాట. మరి అందరినీ ప్రేమించే స్థాయికండి పత్రిగారు చూడండి. మరి మొత్తం లోక కళ్యాణం కోసం ఆయన మరి అందరినీ ప్రేమించారు. ఆయన లోక కళ్యాణం కోసం, ఆయన ఆత్మస్థితి అంటే భగవంతుడు, ఆయన భగవత్ స్థితిలోకి వచ్చేసారు. వచ్చిన ఆయన అంటే లోకంలో అందరినీ ప్రేమించగలిగే స్థాయిలోకి మనం ఈ ఇన్ని జన్మలలో ప్రేమించి ప్రేమించి భర్తని, పిల్లల్ని, అలా సంసారాన్ని ఇలా ప్రేమించుకుంటూ లోకం మొత్తం సృష్టిని అంతటిని ప్రేమించే స్థాయికి రావడం జరుగుతుంది. అందుకే ఈ ప్రేమ అనే లక్షణం ఆ స్త్రీగా నేర్చుకుందనమాట ముఖ్యంగా అన్నది నాకు ఇక్కడ అర్థమైందనమాట. అందుచేతే పురుషులు కూడా నేర్చుకుంటాం, కానీ పురుషులు కూడా పురుష జన్మలో కూడా నేర్చుకుంటారు. కానీ స్త్రీ జన్మే అండి ఎక్కువగా ప్రేమ అనేది మనం గమనిస్తేనే అర్థమవుతుంది. ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసేది, కుటుంబంలో ఉండి భర్తని, పిల్లల్ని చూసుకునేది ఎక్కువగా స్త్రీయే. అర్థమవుతుంది మనకి. ఇంకా గమనిస్తే అండి,
ఇంకా మరి ఈ ప్రేమ అనే లక్షణం ఎవరిలోనైనా పెరగాలి అంటే మరి ఆ పూర్ణాత్మ అంటే ఎవరు చెప్పండి? పూర్ణాత్మ అని చెప్పుకున్నాం కదా. పూర్ణాత్మ అంటే ఎవరు? భగవంతుడు, భగవత్ స్వరూపమే. భగవంతుడే పూర్ణాత్మ అంటే. పూర్ణాత్మ అంటే భగవత్ స్వరూపుడే, అంటే భగవంతుడే. ఆ స్థితికి ఇది కూడా ఒక లక్షణమే. చూడండి, మరి ప్రేమ అంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు. భగవంతుడు ఏమంటాం మనం? ప్రేమ స్వరూపుడు. మరి ఆ ప్రేమ అనే లక్షణం పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి అంటే ఈ ప్రేమ అనేది కూడా ఒక ముఖ్య లక్షణమే అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా గమనిస్తే అండి, మనకు సత్య సాయిబాబా వారు మరి ఒక్కొక్క అవతార పురుషుడు ఒక్కొక్క పని మీద ఒక్కొక్కటి నేర్పడానికి ఈ మానవులకి భూమి మీదకి అవతరిస్తారట. భూమి మీదకి వస్తారు. మరి సత్య సాయిబాబా వారు వచ్చి మనకి ఏం నేర్పించారంటే అండి, ఏమి ఒక్కొక్క అవతార పురుషుడు కొన్ని కొన్ని లక్షణాలు మనకు నేర్పించడానికి వస్తారు. అయితే ఈ సాత్విక గుణం అందరిలోనూ కలగజేయడానికి సత్య సాయిబాబా వారి యొక్క అవతార లక్ష్యం అంటండి. ఈ తమో గుణం, ఈ రజో గుణంలో ఉంటారు కదండి. ప్రారంభ జన్మల్లో తమో గుణం, తర్వాత రజో గుణం. మరి వీళ్ళందరినీ సాత్విక గుణంలోకి తీసుకురావడానికే సత్య సాయిబాబా వారు రావడం జరిగింది భూమి మీదకి. సత్య సాయిబాబా వారు ఏం చేశారు? అందరిలోని ఈ తమో గుణం, రజో గుణములు దాటి సాత్విక గుణం అలవాటు చేయడానికి, సాత్విక గుణంలోకి తీసుకురావడానికి ఆయన యొక్క అవతార లక్ష్యం సత్య సాయిబాబా వారు. అంచేత ఆయన ఎంతసేపు ప్రేమ సేవ. సత్య సాయిబాబా వారి పేరు ఎత్తగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? ప్రేమ సేవ. సేవకి వెళ్తున్నామండి మేము, బాబా వారి అక్కడికి వెళ్ళి మేము సేవకి వెళ్తున్నాం. ఎంత మందో ఆ ట్రైనుల్లో మేము సేవకి వెళ్తున్నామండి అని కనిపించేవారు నాకు. అంటే ఈ రకంగా ఆయన అలవాటు చేశారనమాట. ఎంతసేపు ఈ తమో గుణంలో ఈ సోమర్థనం, బద్ధకంగా నేను నా శరీరమే అనుకున్నాడు కదా తమో గుణంలో. ఈ రజోగుణంలో నేను నాకు అంత ఉంది, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను ప్రైమ్ మినిస్టర్ని, లేదంటే నాకు 100 ఎకరాల స్థలం ఉంది, ఇట్లా పొలాలు ఉన్నాయి, ఇట్లా నేను అంతా ఎంత అనేవాడికి తీసుకుని సేవ అనుకుంటూ వెళ్తాడనమాట. వెళ్తే ఏమవుతుంది? చేసి 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 అలా నెమ్మదిగా సాత్విక గుణంలోకి వస్తారనమాట. అలాగ ప్రేమ సేవ అనేది మరి ఆ రకంగా సత్యసాయిబాబా వారు భూమి మీదకి వచ్చి ఇది లక్షణం తమో గుణం, రజో గుణాలలో ఉన్న వాళ్ళని ఆ సాత్విక గుణంలోకి తీసుకెళ్ళడానికి ఆయన చేసిన ఆ అవతార పురుషుని యొక్క లక్ష్యం అదనమాట. తర్వాత మనకి ఇంకా గమనిస్తే అండి, పత్రి గారి జన్మ లక్ష్యం ఏంటి? ఇది నాకు ఇంకా బాగా నచ్చిందండి. పత్రి గారు ఎందుకు వచ్చారు మరి మన భూమి మీదకి అని గమనిస్తే, సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా నిర్గుణ స్థితిలోకి తీసుకువెళ్ళడమే ఆయన ప్రయత్నం చేశారండి. చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా నిర్గుణ స్థితిలోకి తీసుకువెళ్ళడానికే పత్రి గారు భూమి మీదకి అవతరించారు. అయితే మరి ఇక్కడ మనం గమనిస్తే అండి, పత్రి గారిని మనం తీసుకున్నట్లయితే మరి పత్రి గారికి ఆకర్షితులైన వాళ్ళందరం కూడా 300 జన్మలు దాటిన వాళ్లే పత్రి గారి క్లాసులకి మనం ఆకర్షితులం అయ్యాము. అంటే తమో గుణం, రజో గుణం దాటి సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళమే మనందరం కూడా పత్రి గారి ఆ క్లాసులకి, పత్రి గారి యొక్క ఆ సందేశాలకు ఆకర్షితులం అయ్యాము. ఎందుకంటే తమో గుణం, రజో గుణం దాటిన వాళ్ళమే. అంచేత ఈ సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళం కాబట్టే పత్రి గారికి మనం ఆకర్షితులం అయ్యాము, ఆయన సందేశాలకి. మరి ఆయన మరి నిర్గుణంలోకి మనందరినీ కూడా తీసుకువెళ్ళడానికి భూమి మీదకి అవతరించారు. అయితే మనకి ఆయన ఏం చెప్పారు? ప్రతి బ్యానర్ లోనూ కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏది తీసుకోండి, ఆయన ఎక్కడ తీసుకోండి, ఏ పుస్తకం తీసుకోండి, పత్రి గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ మార్గాన్ని మనం నిర్గుణ స్థితిలోకి వెళ్ళే మార్గాన్ని ఆయన బోధించడం జరిగిందనమాట. మరి ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చారు పత్రి గారు. ఒక సాధనే సాధన ఇచ్చారు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ మనసు లేని స్థితికి వెళ్ళి నువ్వు నిర్గుణ స్థితికి చేరాలి. నిర్గుణ స్థితికి చేరితేనే ఆ లక్ష్యం, నీ లక్ష్యం ఒకటి ఉంది కదా. మన లక్ష్యము పూర్ణాత్మ కావడము, మన గమ్యము సత్యలోకం చేరడము. మనకి రెండు ఒక గమ్యము, ఒక లక్ష్యము ఉందండి. మన గమ్యం సత్యలోకం చేరాల్సిందే, మన లక్ష్యం పూర్ణాత్మ కావాల్సిందే. ఆ మార్గం బోధించడానికే పత్రి గారు భూమి మీద అవతరించారు. దానికి శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని మనకి బోధించారు. ఆ జ్ఞానం కూడా ఇచ్చారు. ఏ జ్ఞానం? దానికి సంబంధించిన జ్ఞానం ఏంటంటే అది ఆత్మవి నువ్వు.
చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఈ దేహమే కాదు, నువ్వు దేహం కాదు ఆత్మవి, నువ్వు దేహం కాదు ఆత్మవి అన్న సందేశం ఇచ్చారండి పత్రిక. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి మన ఆత్మ అయితే మనం ఏం చేయాలన్నది అప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఆత్మ అయితే మనం చేయవలసింది ఏంటి అని. ఇలా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ఎన్నో సందేశాలు ఇచ్చారు పత్రి గారు, ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్ని వీడియోలు ఉన్నాయో పత్రి గారి. ప్రతిదీ ఇప్పుడు అర్థమైతే మనం ఆత్మలమైతే మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అనేది ప్రతి వీడియో కూడా బాగా వినగా 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 మనకు అర్థమవుతాయండి. ఇంకా మనం ఇక్కడ గమనిస్తే అండి, ఇంకా మనం తీసుకున్నట్లయితే మన ఇందులో మనం ఇంకా గమనించినట్లయితే పత్రి గారు మరి మనకి మనం ఇక్కడ మనకి ఎప్పుడైతే పత్రి గారు ఈ మార్గం అందించారో మనకి మనకు అప్పటి వరకు మనసు ప్రభావంతో జీవిస్తూ ఉంటాం మనం. ఈ ధ్యానం దేనికి సహకరిస్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మానవుడిలో ఇక్కడ పత్రి గారు ఏం చెప్పారంటేనండి, తమో గుణం ప్రతి ఒక్కళ్ళలోనూ తమో గుణం, రజో గుణం దోషాలు కూడా ఉంటాయండి. తమో గుణం మనం చెప్పుకున్నాం, బద్ధకం, సోమర్తనం. రజోగుణం అంటే నేను నేను మనకు పోదండి, చాలా కష్టమే ఇది, అంత ఈజీ ఏం కాదు. నేను బాగా గమనిస్తుంటాను, నేను రోజు రీసెర్చ్ చేసుకుంటాను నన్ను నేను. తమో గుణం అంటే బద్ధకం పోదు. అలాగే రజోగుణం, నేనంటే ఏమనుకుంటున్నారు, నేను 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 అనుకుంటుంటాం. ఈ తమో గుణం, రజోగుణ దోషాలు కూడా ఉంటాయి ఎవరికైనా సరే. అలాగే సాత్విక గుణంలో కూడా దోషాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, తమో గుణం రజోగుణం ఎలాగూ, తమో గుణం రజోగుణంలోంచి మరి బాబా వారు వచ్చి, సత్య సాయిబాబా వారు వచ్చి సాత్విక గుణంలో తీసుకొచ్చారు మనందరిని, మనకి సేవ నేర్పి, ప్రేమ సేవ. అయితే సాత్విక గుణంలో కూడా దోషాలు ఉంటాయి. పత్రి గారు ఏం చెప్పారంటే సాత్విక గుణంలో కూడా మనకి దోషాలు ఉంటాయి. ఏంటా దోషాలు ఉంటాయి అని చెప్పారు. మరి దానికోసం కూడా జ్ఞానం ఇచ్చారండి. సాత్విక గుణం అంటే ఏంటంటేనండి, మరి తమో గుణంలో రజో గుణంలో వాళ్ళ కోసమే చూసుకుంటారు. ఈ సాత్విక గుణంలో కొంచెం పక్క వాళ్ళని కూడా అందరి గురించి ఆలోచిస్తారు అనుకున్నాం. ఇక్కడ సాత్విక గుణంలోకి వచ్చేటప్పుడు పుణ్య కార్యాలు చేస్తామండి మనం. సాత్విక గుణంలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాము, పుణ్య కార్యాలు చేస్తాము. పాప కార్యాలు వద్దు, పుణ్య కార్యాలే చెయ్యాలని చెప్తారు పండితులైనా, గురువులైనా, గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ పుణ్య కార్యాలే చెయ్యండి అని చెప్తూ ఉంటారు. మరి ఈ సాత్విక గుణంలో కూడా దోషం ఉంది, ఆ దోషం కూడా పోగొట్టాలి, మనం పోగొట్టుకోవాలి. అంటే పుణ్యకర్మలే కాదు, అంటే ఫలితం ఆశిస్తున్నాం, పుణ్యం చేస్తాం మనం, ఎవరికన్నా దానాలు చేస్తాం, ధనదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, అన్నదానం చేస్తాం, ఫలితం ఆశించి చేస్తాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే నా ఆరోగ్యం బాగుంటది, నా పిల్లలు జీవితం బాగుంటది, నా సంసారంలో ఇబ్బందులు లేకుండా నా జీవితం వెళ్ళిపోతుంది, నా ఇట్లాగా మన జీవితం బాగోవాలని చేస్తాం. సాత్విక గుణంలో కూడా దోషాలు ఉంటాయి. సాత్విక గుణం అంటే ఏంటి, పుణ్యకార్యాలు చేస్తామండి, మంచి చేస్తాం అందరికి. ఎందుకు మంచి చేస్తాం, వాళ్ళకి మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని, పుణ్యం చేస్తే మనకి ఏదో లాభం వస్తుందని చేస్తూ ఉంటాం. కానీ పత్రి గారు ఏమంటున్నారంటే అది కూడా వద్దు, సాత్విక గుణం కూడా వద్దు, నిర్గుణ స్థితిలోకి రావాలి, దానికి శ్వాస మీద ధ్యానం చెయ్యాలి అని మనకి మార్గాన్ని అందించారనమాట. అంటే మరి కండిషనల్ గా ఉన్న మన ప్రేమ అన్కండిషనల్ ప్రేమగా మారిపోతుంది. ఎప్పుడు ఈ శ్వాస మీద ధ్యానం చేస్తేనే మారుతుందటండి. ఇది మనం ఫస్ట్ చెప్పుకున్నాం, తమో గుణంలో రజో గుణంలో ఉన్నవాళ్ళు నెమ్మదిగా మెల్లిమెల్లిగా అలాగ సాత్విక గుణం నిర్గుణ స్థితిలోకి వెళ్ళేటప్పటికి అన్కండిషనల్ ప్రేమ స్త్రీలో తన భర్తని పిల్లల్ని మాత్రమే ప్రేమించే ఆ స్త్రీ మరి అలాగా ఇంకా జన్మలు పెరిగే కొద్దీ సాత్వికం నిర్గుణంలోకి వచ్చేటప్పటికి అవధులు లేని ప్రేమ అందరినీ ప్రేమించే స్థితికి వెళ్తుంది అనుకున్నాం కదా. మరి దానికి ఒక మార్గం ఇచ్చారు. అలాగా పోనీ అలా మారిపోగలమా, మనంతటా మనం మారలేము, దానికి ఒక మార్గం ఉండాలి, అప్పుడే ఆ స్థితిలోకి వెళ్తాము, ఆ స్థాయిలో ప్రేమించగలుగుతాం అందరినీ. ఇక్కడ అవసరం లేదు, కేవలం నా భర్తని నా పిల్లల్నే ప్రేమిస్తానంటే అవసరం లేదు, పర్వాలేదు, అట్లాగా చేసేసుకుంటే వెళ్ళిపోతాం. కానీ మరి ఆ స్థాయికి, విశ్వం అంతటిని ప్రేమించే స్థాయికి వెళ్ళాలి అంటే సాధన ఉండాల్సిందే.
ప్రేమ సేవ వరకు కూడా పర్లేదు. ప్రేమ సేవతో అక్కడ ఆయన సత్యసాయిబాబా వారు సేవ అలవాటు చేశారు. అలా సాత్విక గుణంలో కొన్ని మంచి పనులు చేస్తున్నాం అందరం. ఇక్కడి వరకు ఏ ఏ సాధనలు చేయలేదు మనం. ఏదో పూజలు చేశాము, ఆ అలాగే మంత్రాలు జపించిన ఇలాగ ఆరాధనలు చేసాం, ఇవన్నీ చేసాం. దానికి మనకి ఈ సాధన అవసరం లేదు. కానీ ఇప్పుడు నిర్గుణ స్థితికి వెళ్ళాలంటే సాధన కావలసిందే. దానికే పత్రి గారు దిగి, నాయన మీరందరూ ఇప్పటి వరకు చేశారు, ఇంకా ఈ సాధన పట్టుకోండి, నిర్గుణ స్థితికి వెళ్ళండి. వెళ్ళాలంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెడితేనే నువ్వు మనసు లేని స్థితికి వెళ్తావు. తమో గుణంలో మనసు ఉంటది, రజోగుణంలో మనసు పనిచేస్తుంటది, సాత్వికంలో కూడా మనసు ప్రభావం ఉంటది. ఎందుకంటే ఈ మనసుతో చేసేవే ఇవన్నీ. తమో గుణంలో తమో గుణంలో బద్ధకం, సోమర్థనం ఎందుకుంది? లోపల ఆత్మ ఉంది కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అంశాత్మ అంటే అంశ. అలాగా ఆత్మ అంటే ఏంటి? అంశాత్మ దిగింది పూర్ణాత్మ నుంచి. ఆ అంశ ఏంటి? భగవంతుడే. ఆ చిన్న అంశగా వచ్చింది భగవత్ స్వరూపమే. అలాగా వచ్చి వచ్చి ఆ జన్మలు, అనేక జన్మల్లో అనుభవాలు తీసుకుని తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడిన తర్వాత ఆ అంశ అంటే భగవంతుడే. తల్లి గర్భంలో పిండం తయారైన తర్వాత ఆ భగవంతుడు వెళ్ళాడు అందులోకి ఆత్మగా. అంటే మన లోపల ఆత్మ ఉంది, అందరిలోనూ ఉంది. నాలోనూ ఉంది, నా భర్తలోనూ ఉంది, నా పిల్లల్లోనూ ఉంది, నా శత్రువులోనూ ఉంది, కోడిలోనూ ఉంది, మేకలోనూ ఉంది. అందుకే పత్రికారు అనేవారు, అర్థమయ్యేది కదా పాటలు పాడుతుంటే. కోడిలోనూ దేవుడున్నాడు, మేకలోనూ దేవుడున్నాడు అని ర్యాలీలు చేసేవాళ్ళం. అంటే ఇదనమాట అసలు కథ. అర్థమైంది నాకు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ తమో గుణంలో అంటే అంటే మానవుడు అంటే దేహము, మనసు, ఆత్మ అండి. దేహం కనబడుతుంది ఇప్పుడు అందరికి. పురుష దేహమో, స్త్రీ దేహమో ఏదో ఒకటి కనబడుతుంది. మనసు కూడా ఉంది మనకి మధ్యలో. మనసు కూడా ఉంది. తర్వాత ఆత్మ కూడా ఉంది. ఆత్మ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అంశ దిగుతుంది కిందకని. అయితే మానవుడు అంటే దేహము, మనసు, ఆత్మ అండి. అయితే ఈ దేహం కనబడుతుంది, మనసు కూడా మనకి కనబడదు. ఇది ఆత్మ కనబడదు, దేహం బాగా కనబడుతుంది అందరికి. ఇలాగా అందరికీ కనబడుతుంది దేహం. మనసు కనబడదు, ఆత్మ కనబడదు. కానీ మనసు ప్రభావం మనకి తెలుస్తూ ఉంటది. నా మనసు బాగోలేదు, ఇవాళ ఇంట్లో గొడవలు అయినాయి, మా అమ్మగారితో గొడవలు అయినాయి, మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, ఏదో ఒక కారణం. మా అబ్బాయి ఇవాళ ఇలా ఏదో అన్నాడు, ఏదో నా భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు ఇలా అంటాం. ఏదో నా మనసు బాగోలేదు అంటాం, ఖచ్చితంగా పదం వాడతాం. అంటే మనసు అనేది ఏదో ఉందని మనకు కొంచెం తెలుసు. ఆత్మ గురించి ప్రస్తావన తీసుకురాము ఎప్పుడు. కానీ చనిపోయిన తర్వాత మాత్రమే ఆత్మ పోయింది, ఆత్మ ఒక జీవి వెళ్ళిపోయాడని పదం వాడతాం మనందరం కూడా. దేహము, మనసు మనకు కొంచెం అర్థమవుతుంది. దేహం బాగా కనబడుతుంది, మనసు ప్రభావం కొంచెం తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి పత్రి గారు ఏం చెప్తున్నారంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే మార్గం ఇచ్చారండి. నిర్గుణ స్థితిలోకి వెళ్ళడానికి మనం శ్వాస మీద ధ్యాస మార్గం ఇచ్చారు. అంటే ఇక్కడ నాకేమర్థమైందంటే, అలా శ్వాస మీద ధ్యాస పెట్టి ఏ ఆలోచనలు లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏం చేస్తాము? ఆ శ్వాసని ఆ శ్వాస అటు ఇటు వెళ్ళిపోతుంది. మన ఆలోచనలు, శ్వాస కాదండి, శ్వాస మామూలుగానే ఉంది. మనం కళ్ళు మూయగానే ఆలోచనలు వస్తాయి. కళ్ళు మూయగానే ఏమవుతాయి? ఆలోచనలు, రకరకాల ఆలోచనలు. గతమేమో భయపెడుతుంది, బాధ పెడుతుంది, భవిష్యత్తు భయపెడుతుంది. గతమేమో బాధ పెడుతుంది, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మా అమ్మ సరైన సంబంధం చేయలేదు, ఆస్తి అంతా తీసుకెళ్ళి మా అక్కకే ఇచ్చేసింది, నాకేమీ ఇవ్వలేదు, అందుకే నా జీవితం ఎలా అయిపోయింది. భవిష్యత్ ఏమో రేపొద్దున్న నా కొడుకు ఉద్యోగం వస్తుందా లేదా, ఇంట్లో చేసిన అప్పంతా తీరుతుందా లేదా, నా జీవితం ఏమైపోతుంది రేపొద్దున్న, నా పిల్లాడికి పెళ్ళి అవుతుందా లేదా, ఇంకా ఇంత వయసు వచ్చేసింది, నా కొడుకు ఉద్యోగం వస్తుందా రాదా, అన్ని భయాలే అండి భవిష్యత్తు. గతమేమో బాధ పెడతా ఉంటది, భవిష్యత్ ఏమో భయపెట్టేస్తా ఉంటది. వర్తమానంలో ఉండలేం. అన్ని బాగానే ఉన్నాయి, మనకు అన్ని ఉన్నాయి శుభ్రంగా. నిజంగా చెప్పాలంటే అన్ని బాగానే ఉన్నాయండి. ప్రస్తుతం ఇలా కూర్చోగలిగాము హాయిగా, తినడానికి ఉంది శుభ్రంగా, కడుపు నిండా తినడానికి ఉంది, కూర్చోడానికి ఉంది, అవయవాలు ప్రస్తుతం బాగానే పనిచేస్తున్నాయి శుభ్రంగా. అందుకే పత్రి గారు ఏం చెప్పారంటే, ప్రజెంట్ లో ఉండి వర్తమానంలో ఉండడానికే శ్వాస మీద ధ్యాస మార్గం ఇచ్చారండి. ఆ శ్వాస మీద ధ్యాస మార్గం ద్వారానే ఆ మనసును కట్టాలండి. మనసే మనల్ని మాయ చేసేది. మనసేనండి బాగా పడుకో పడుకో పడుకో, పర్లేదు పడుకో పడుకోని బద్ధకం బాగా తమో గుణంలో. రజోగుణంలో నేను నేను నేను, అహంకారం, గర్వం,
రావణాసురుడు అలాగే కదా నాశనం అయిపోయాడు. పరస్త్రీని తీసుకొచ్చి అహంకారంతో, అహంకారం ఏంటి, మనసు ప్రభావం, లోపల దేవుడు ఉన్నాడు రావణాసురుడికి కూడా. కానీ ఏం చేశాడు, ఆ మనసు ప్రభావంతో నేనేం చేసినా తప్పులేదు, నేను ఏది చేసినా పర్లేదు, ఏదైనా చేయగలను అన్నాడు. ఏమైంది, మనసు ఎంత మనిషిని సర్వనాశనం చేస్తుందో చూడండి. అందుకే పత్రిక ఒక వీడియోలో కూడా విన్నాను, అంతా మనసేనయ్యా, ఇంకేదీ లేదన్నారు ఒక రోజు వీడియోలో, ఆ శృతితో ఇంటర్వ్యూలో. అమ్మ అంతా మనసే, మనల్ని ఏది చేసినా మనసే అన్నారు. అంటే ఇక్కడ మనకి మనసు ప్రాముఖ్యం తగ్గించి ఆత్మ ప్రాముఖ్యత పెంచుతానికే ఈ శ్వాస మీద ధ్యాస మార్గాన్ని అందించారు. మనసు ప్రాముఖ్యం తగ్గిపోవాలి. ఎప్పుడైతే మనసు ప్రాముఖ్యం తగ్గిందో, మరి మానవుడు అంటే దేహము మనసు ఆత్మ అనుకున్నాం కదా, ఎప్పుడైతే ఈ మనసు ప్రభావం తగ్గిందో అప్పుడు ఈ మానవుడు ఈ ఆత్మతో ఉంటాడండి. అప్పుడు ఉంటది, మనసు ఎక్కడికి వెళ్ళిపోదు, ఇది తగ్గుతుంది, దీని ప్రభావం తగ్గిపోతుంది, కుదురుగా ఉంటది. ఇంకా అటు తీసుకెళ్ళి ఇటు బాబు ఇంక వీళ్ళు వదిలేలా లేరు నన్ను, అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలా కూర్చున్నాం అనుకోండి, ఆలోచనలు వస్తున్నాయి, గతానికి వెళ్ళిపోతుంది, లేదంటే భవిష్యత్తుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, కూర్చో, ఆ కోతిలాగా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకు, ఆ కొమ్మ మీదకి నా శ్వాసతో. అంటే శ్వాస అంటే ఎవరు, భగవంతుడే కదా. శ్వాస ఎవరు, శ్వాస ఆడినంత కాలమే మనం ఉంటాం భూమి మీద. ఆ భగవంతుడి మీద అలా ఆలోచనలు ఆ మనసుని, ఆలోచనలు చేసేది మనసు, ఆ మనసును తీసుకెళ్ళి ఏం చేస్తాం, శ్వాస మీద పెడతాం. ఎప్పుడైతే ఆ శ్వాసని అలా గమనిస్తూ ఉంటుందో, ఇంకా మనసు కుదురైపోయి గతానికి వెళ్ళదో భవిష్యత్తుకి వెళ్ళకుండా శ్వాస మీద అలా పెట్టగా అలాగా ఉండిపోద్ది. ఎప్పుడైతే ఆ మనసు లేని స్థితికి, అంటే ఆలోచన రహిత స్థితికి ఆ మనసును పెట్టామో, ఇంకా కుదురైపోతే ఇంకెవరు ఉంటారు, దేహము, ఆత్మ అంటే ఎవరు, భగవంతుడు. అప్పుడు ఆత్మతో ఎప్పుడైతే ఉంటామో ఆత్మస్థితి, ఆత్మ లక్షణాలు మన నుంచి బయటకు వస్తాయటండి. ఆత్మ అంటే ఎవరు, మళ్ళీ భగవంతుడు. అప్పటిదాకా మనకి అసూయ, ద్వేషము, కోపము, పగ, ప్రతీకారం పోవండి, అంత ఈజీ ఏం కాదు. ఎవడిని చూసినా ముందు రోజు బాధ పెట్టాడండి. స్కూల్లో ఒక అధికారి బాధ పెట్టాడు ముందు రోజు. నేను చూపించమంటే చూపించలేదు, ఆ ముందు రోజు తీసుకెళ్ళాం, ఇదేంటి ఎలా ఉంది, సరిగ్గా రాయలేదు అన్నారు అనుకోండి మా హెడ్ మాస్టర్. అది తీసుకెళ్ళి చూపించాను. మళ్ళీ రేపు పొద్దున ఆయన కనపడగానే, నాకు ఆయన చూడగానే ఒళ్ళు మండిపోద్ది. లోపల ద్వేషం నా లోపల ఉంది, ఆయనలో ఏం లేదు. ఆయన అనాల్సింది అనేసాడు, అధికారి కాబట్టి. ఆయన అధికారి అలాగే ఉండాలి పైన, మరి టీచర్ని నేర్పించడానికే ఉన్నాడు అధికారి. ఆయన అధికారి అంతే. కింద మనం పనిచేసేవాడు, అంటే కింద ఉద్యోగులు. అంటే ఇక్కడ లోపల దాచుకుంద నేనే, నన్ను అనేసాడు, ఆయన పని అయిపోయింది. ఏం చెప్పాలో చెప్పేస్తే ఈ ద్వేషము, అసూయ బాగా చెప్పింది. ఇంకొక ఆవిడని పొగిడారు హెడ్ మాస్టర్, ఇంకొక ఆవిడ, అమ్మ బాగా చెప్పావంటే మనకు ఆవిడ మీద అసూయ వచ్చేసింది. ఇక్కడ ద్వేషము ఉంది, లోపల అసూయ ఉండిపోయింది. అలాగే ఇట్లాంటి ఎన్నో లక్షణాలు, పగ, ప్రతీకారము, కోపము ఎన్నో ఉన్నాయండి, అనుమానము, ఒకటా రెండా, ఇవన్నీ ఎలా పోతాయి? దానికే మరి పత్రి గారు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారండి. పుస్తకాల నిండా ఉంది. ప్రస్తుతం పత్రి గారు అందించిన జ్ఞానాన్ని రాఘవరావు సార్ ఇంకా సరళంగా నాకు అర్థం, అంటే నాకున్న జ్ఞాన పరిధికి నాకున్న జ్ఞానం తక్కువతో పత్రి గారి వీడియోలు విన్నా పూర్తిగా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ మహానుభావుడు, ఆ అవతార పురుషుడి రాఘవరావు సార్ దాన్ని ఇంకా సరళం చేసి వాడుక భాషలో, అప్పుడే చెప్పారంట పత్రి గారు, నువ్వు వాడుక భాషలో అందరికి అర్థమయ్యేలా తేలికగా రాయి, నువ్వు పుస్తకాలు సరళంగా రాయి పుస్తకాలు. ఇప్పుడు ఆ పుస్తకాలు చదువుతుంటే అమ్మ బాబాయ్, పత్రి గారు ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారా, నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. ఇంత జ్ఞానం అందిస్తే నాకు ఎందుకు అర్థం కాలేదు నాకు అప్పుడు. పోనీలే ఇప్పుడైనా నేర్చుకుందామని నేను తెలుసుకుంటున్నాను అనమాట. అంటే మనసు ప్రభావం తగ్గి ఆత్మ ప్రభావం పెరిగితే గాని మనకి ఈ లోపల ఉన్న ఈ చెడులే అండి, దుర్లక్షణాలు, చెడు లక్షణాలు అవన్నీ, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, మన వాళ్ళంటే రాగము, పక్క వాళ్ళంటే ద్వేషము, ఈ అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, అహంకార, మమకారాలు, నాది మాది, ఇవన్నీ ఎలా పోతే అంత ఈజీగా పోవు. అందుకే పత్రి గారు వచ్చి, నాయన కొంచెం వదిలించుకోండి మీ లోపల ఉన్నవన్నీ, శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు లేని స్థితికి చేరండి. మార్గం అండి అది, శ్వాస మీద ధ్యాస అనేది మార్గం ఓన్లీ.
ఆ మార్గంతో ఆ మనసుని ప్రభావం, ఆ మనసు ప్రభావం తగ్గిస్తే కానీ మన లోపల ఉండే ఆ దుర్లక్షణాలన్నీ పోవు. గంటలు గంటలు చేయండి ఆ మనసుని అలాగా ఆ ఆలోచనల్లో తగ్గి 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 మనం అప్పుడు ఆ మనసు ప్రభావం తగ్గితే ఆత్మ ప్రభావం పెరుగుతుంది. ఆ మార్గమే మనకి పత్రి గారు ఇచ్చారనమాట. అంటే మనసు ప్రభావం తగ్గి ఆత్మ ప్రభావం పెంచడానికే మనకి పత్రి గారు శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం అందించారు. అలాగే మా పుస్తకాలు, ఆత్మ జ్ఞాన పుస్తకాలు, ఆయన పత్రి గారి పుస్తకాలన్నీ తీయండి, ఇప్పుడు అర్థమవుతాయి మనకి. బాగా అర్థమవుతున్నాయి, ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు. పత్రికారి పుస్తకాల నిండా ఆత్మ గురించే, మనం పూర్ణాత్మ కావడానికి ఏమేం పనులు చేయాలి, ఆ స్థాయికి ఎదగాలంటే ఎలా జీవించాలి, ఇంట్లో ఎలా జీవించాలి, బయటకు వెళ్ళినప్పుడు సంఘంలో మన జీవన విధానం ఎలా ఉండాలి, కుటుంబంలో మన భార్య భర్త పిల్లలతో అందరితో ఏ విధంగా ప్రేమగా జీవించాలి. మనము ఆత్మలమై వాళ్ళు ఆత్మలే, అంతేగాని ఆ గుణాల్లో ఉన్నారు ఈ గుణాల్లో ఉన్నారన్న భేదభావం మనలో ఉండకూడదు. అందరూ సమానమే, ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అని నేర్పించారు పత్రి గారు. ఈ విధంగా మనం ఆత్మ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రేమ గురించి పత్రి గారు చెప్పడం జరిగిందన్నమాట. తర్వాత మరి ఇంకా చెప్పాలంటే ఓర్పు. ఈ విధంగా ప్రేమ అనే లక్షణం మనలో, ఈ ప్రేమ అనే లక్షణం ఈ విధంగా సంతరించుకుంటామని. ప్రేమ అంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆత్మస్థితిలో మనసు ప్రభావం ఎప్పుడైతే తగ్గుతుందో, ఆత్మ ప్రభావం ఎప్పుడైతే పెరుగుతుందో మనలో ఆ విధంగా ఆత్మ అంటే ప్రేమ స్వరూపుడు భగవంతుడు. మనం భగవత్ స్వరూపానికి భగవంతుడిగా మారడానికి ఈ ప్రేమ అనే లక్షణం మనకి ఎంతగానో సహకరిస్తుంది అనమాట. ఈ విధంగా స్త్రీ జన్మలో ప్రేమ అనే లక్షణాన్ని మనం నేర్చుకుంటాం అన్నట్టు. అది పత్రి గారు అంటే ఇంకా ఎదిగే కొద్దీనండి, జన్మలు పెరిగే కొద్దీ ఆ ప్రేమ అనే లక్షణం పత్రి గారిలా మారిపోద్ది. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆయన మరి 450 500 జన్మలు దాటినాయి కాబట్టే పత్రి గారు మరి చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి విశ్వ కళ్యాణం కోసం ఆ ప్రేమ అనే లక్షణం ఆయనకి ఆయన ముందు జన్మల్లో పత్రి గారు అయినా సరే తన మరి స్త్రీ జన్మ తీసుకున్నప్పుడు తన భార్యని తన పిల్లల్నే ప్రేమించుంటారు. అలాగే భర్త అయితే తన పురుషుడు, స్త్రీగా అయితే భర్త పిల్లలు, అదే పురుషుడైతే తన భార్యని తన పిల్లలు వాళ్ళనే ప్రేమించుకుంటా అలా 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 జన్మలు పెరిగే కొద్దీ మొత్తం సృష్టిని ప్రేమించే ఆ స్థాయిలోకి వెళ్తామన్నమాట ఎవరైనా సరే. మరి ఇంకొక లక్షణం తీసుకున్నట్లయితే స్త్రీ జన్మలో నేర్చుకునేది ఓర్పు. ఓర్పు అనే లక్షణం తీసుకుంటేనండి స్త్రీ ఎంతో ఓర్చుకుంటదండి. ఎన్నో కష్టాలు ఉంటాయి స్త్రీకి. గమనించండి, కుటుంబంలో పిల్లల కోసం, ఆ భర్త కోసం కుటుంబంలో ఎంత ఓర్చుకుంటుందో అండి. ఓర్పు అంటే శరీరానికి సంబంధించిందంట. సహనం అనేది తర్వాత టాపిక్, కానీ అది మనసుకు సంబంధించిందంట. గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓర్పు అంటే శరీరానికి సంబంధించి. ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు ఆ భర్తలు, అది ధర్మరాజు, వీళ్ళందరూ కూడా వాడెంతో సహనంతో ఉండాల్సి వచ్చిందంటండి. ద్రౌపదిదేమో ఓర్పు. అక్కడ వాళ్ళకున్నది సహనం, సహించాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళకున్నది సహనం. అంటే ఇక్కడ మనకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్పారు రాజలక్ష్మి మేడం గారు. ఓర్పుకి సహనానికి తేడా. ఇలాగా స్త్రీ ఎంతో ఓర్చుకుంటదండి. తన కుటుంబం కోసం, తన భర్త కోసం, పిల్లల కోసం అలా కొనసాగిస్తూనే ఉంటది తప్ప తనని ఎంతో ఓర్చుకుని ఆ జీవితాన్ని అలా కొనసాగిస్తుంది తప్ప ఆ కుటుంబంలోంచి బయటికి రాదు. ఇలాగా ఒక జన్మలలో పిల్లల కోసం ఎంతో ఓర్చుకోవడం జరుగుతుంది. ఇంకా గమనిస్తే అండి, స్త్రీ ఈ సంభోగ సమయంలో కానీ అప్పుడు కూడా తన భర్తను సుఖపెట్టడానికే చూస్తుంది, కానీ ఎంత కష్టమైనా భరిస్తూ ఉంటదండి స్త్రీ. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వింటుంటే ఎంతో ఆశ్చర్యం కలిగించింది. రాఘవరావు సార్ వీడియో నుంచి రాసుకున్నదండి ఇది. సుఖపెట్టడానికే చూస్తుంది. ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరించిన భర్త ఏమీ మాట్లాడకుండా ఎంతో ఓర్చుకుంటదండి. చూడండి, ఇదంతా ఏంటంటే ఓర్పును నేర్చుకోవడానికి ఆత్మ. అంతేగాని ఇక్కడ ఓర్పును నేర్చుకోవడానికే పిల్లల కోసం ఓర్చుకున్నా, కుటుంబంలో పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఓర్చుకున్నా, ఇవన్నీ కూడా ఓర్పును నేర్చుకోవడానికే ఇక్కడ మనం గమనించుకోవచ్చు అన్నమాట. ఇంకా గమనిస్తే అండి, అందుకనే పెద్దలు అంటారు స్త్రీ జన్మ అనేది ఓర్పును నేర్చుకోవడానికే. స్త్రీ జన్మ దేనికి అంటారండి? ఓర్పును నేర్చుకోవడానికి అని పెద్దలు చెప్పడం జరిగిందనమాట. ఇంకా గమనిస్తే అండి, భర్త పోయిన స్త్రీలను తీసుకుంటే
వాళ్ళు ఎంతో ఓర్చుకుంటారండి. కారణం వాళ్ళు మరి ఎంతో త్యాగం చేస్తుంది. భర్త పోయిన స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోదండి సహజంగా. ఎక్కడన్నా ఇప్పుడు విదేశాలలో ఏమన్నా జరిగితే చేసుకుంటున్నారు కానీ స్త్రీలు పురుషులు, ఇక్కడ స్త్రీలు మాత్రం భారతదేశంలో హిందూ మతంలో ఇక్కడ ఇటు స్త్రీలు మాత్రం పెళ్లిళ్ళు చేసుకోరు. భర్త మాత్రం ఆ పురుషుడు మాత్రం భార్య చనిపోతే మళ్ళీ 2 పెళ్లిళ్ళైనా 3 పెళ్లిళ్ళైనా చేసుకుంటాడు. ఎంతో ఓర్చుకుంటదండి భర్త పోతే ఆ స్త్రీ గమనించుకుంటే. ఇంకా గమనిస్తే అండి మనం ఇంకా మరి అలా ఉండడానికే పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవడానికే ఇష్టపడుతుంది స్త్రీ. చూడండి ఎంత ఓర్పు అనే లక్షణం స్త్రీ నేర్చుకోవడానికి కారణాలు తెలుస్తున్నాయి మనకి ఇక్కడ. ఇంకా గమనిస్తే మరి ఆ ఓర్పు అనే గుణం ఉండడం వల్లే అలా చేస్తుంది స్త్రీకి. సహజంగానే ప్రకృతిలో ఏర్పాటండి ఇది, ప్రకృతిలో ఏర్పాటు. మరి ఇంకా గమనిస్తే అండి భూమి మీద అండి ఎక్కువ భర్తల కంటే భార్యల కంటే భర్తలే ఎక్కువ చనిపోతూ ఉంటారండి. గమనించండి, ఎక్కువ మందిని చూస్తే భర్తల కంటే భార్యల కంటే భర్తలే ఎక్కువగా చనిపోతూ ఉంటారు భూమి మీద. చాలా మంది అంటారు వయసు అయిపోయింది కదండి అని అంటూ ఉంటారు. కానీ వయసు అయిపోయిన స్త్రీలు ఎంతో మంది ఉంటారు భూమి మీద. ఎందుకు ఇలా జరుగుతుంది అంటేనంటండి ఎక్కువగా ఒత్తిళ్లు పురుషుడికే ఎక్కువ ఉంటాయటండి. గమనిస్తే ఎక్కువగా కుటుంబం కోసం కష్టపడేది భర్తే. కాబట్టి పురుషుడు ఎక్కువ కష్టపడేది భర్తే కాబట్టి ఎంతో భరిస్తూ ఉంటాడు అన్నమాట. ఎంతో అలసిపోతాడు భర్త. ఎంతో కష్టపడేది భర్త ఎంతో అలసిపోయినప్పటికీ కూడా అది భార్య దృష్టికి తీసుకురాడంటండి. గమనిస్తే తెలుస్తుంది. ఎక్కువగా కుటుంబాన్ని పోషించేది భర్తే కాబట్టి తగ్గేసింది కదా. ఎక్కువగా కుటుంబాన్ని పోషించేది భర్తే కాబట్టి మరి ఆ కష్టాల్ని తన సమస్యల్ని తన కష్టాల్ని భార్య దృష్టికి తీసుకురాడు. అందుకే ముందే అలసిపోతాడు ఆ భర్త, ముందుగానే అలసిపోవడం జరుగుతుంది అనమాట. అయితే అందుకే ముందుగానే పురుషులు భర్తలు ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అలసిపోతాడు. ఎక్కువ కష్టపడి తన సమస్యలను ఎవరి దృష్టికి తీసుకురాకపోవడం వల్ల, అలసిపోవడం వల్ల ముందుగానే వాళ్ళు భూమి మీద నిష్క్రమిస్తారు భర్తలే ఎక్కువ. ఇంకా గమనిస్తేనండి స్త్రీలను తీసుకుంటే స్త్రీకి ఏమి ఒత్తిళ్ళు ఉండవంటండి. అనుకుంటారంట నేనే ఈ ఫ్యామిలీని నడిపించేస్తున్నాను. నేను కూడా అందుకే తొందరగా తెల్ల జుట్టు వచ్చేసిందండి. నాకు చిన్నప్పుడే వచ్చేసింది బాగా. పెళ్ళైన వెంటనే ఒక 5-6 ఏళ్లకే వచ్చేసింది తెల్ల జుట్టు. ఏంటంటే ఏదో నేనే చేసేస్తున్నాను ఈ కుటుంబాన్ని, నేనే భరించేస్తున్నాను నా పిల్లల్ని అన్నట్టుగా నేను ఎందుకు ఉట్టినే నెత్తి మీద వేసుకుంటది కానీ నిజంగా పురుషుడికి ఉన్న ఒత్తిళ్లు స్త్రీకి ఉండవు. అందుకే ముందుగానే భర్త అలసిపోవడం జరుగుతుంది. అందుకే ఎక్కువగా భూమి మీద పురుషులే వెళ్ళిపోవడానికి కారణము అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనం గమనిస్తే అండి మరి ఆ భర్త చనిపోయిన స్త్రీ ఎంతో ఓర్చుకోవాలండి. మనం గమనిస్తే భర్త చనిపోయిన స్త్రీలు ఎంతో ఓర్చుకోవాలి. ఎందుకంటే మనకి 3 రకాల అగ్నులు ఉన్నాయండి. జఠరాగ్ని, కామాగ్ని, జ్ఞానాగ్ని. జఠరాగ్ని గమనించండి, ఆకలి అయితే మనం అసలు తట్టుకోగలమండి. బాగా ఆకలి నకనకలు ఆడుతుంది అనుకోండి, తట్టుకోలేం, దహించేస్తూ ఉంటది కడుపులో. ఏదో ఒకటి కడుపులో పడేసే వరకు కడుపు చల్లారదండి. ఏదో ఒకటి కడుపు నిండా పెట్టాక అప్పుడు కడుపు నిండుతుంది, ఆ దహించేస్తుంది. అప్పుడు ఆ జఠరాగ్ని చల్లారుతుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం గమనిస్తే తెలుస్తుంది. అలాగే కామాగ్ని, అది ప్రజ్వరిల్లినప్పుడు కూడా తట్టుకోవడం చాలా కష్టము. అంటే ఒక స్త్రీ మనం తీసుకున్నట్లయితే మరి ఇలాగా భర్త చనిపోయిన స్త్రీలు ఎంతో ఓర్చుకుంటారు ఈ విషయంలో కూడా అని చెప్తున్నారు. ఎంతో ఓర్చుకోవాలి. అంతే తప్ప స్త్రీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు అంటే ఎంతో ఓర్చుకుంటుంది ఈ విషయంలో కూడా. ఇప్పుడు ఇంకా గమనిస్తే అండి స్త్రీలని మరి ఇప్పుడు విదేశాల్లో అయితే స్త్రీలు పురుషులు కూడా పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి. కానీ మనం గమనిస్తే భారతదేశంలో అయితేనండి మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏం చేస్తారు, భర్త చనిపోయిన స్త్రీకి బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, వేధవా అని ఒక ముద్ర వేసేస్తారండి. నిజంగా అయినా సరే ఎంతో ఓర్చుకుంటదండి ఆ స్త్రీ, ఎంతగానో ఓర్చుకుంటుంది. ఎందుకు? ఓర్పు అనే లక్షణము నేర్చుకుంటుంది.
ఏం చేస్తుంది ఆ స్త్రీ? ఓర్పు అనే లక్షణం నేర్చుకోవడానికే ఇవన్నీ ఆచారాలు కూడా పెట్టబడ్డాయండి. చూడండి, ఆ హిందూ మత సాంప్రదాయం ప్రకారం. ఇంకా ఇంకా గమనిస్తే అండి, ఇంకా ఇలాగా పెద్దలు వాళ్ళు, అయ్యో ఆవిడ కూడా అందరు మానవులు లాంటిదే, ఎందుకు అలాగా అని పెద్దలు చెప్తూ ఉంటారట. ఈ మధ్య కాలంలో ఇంకా కొంచెం ఆ లక్షణాలు కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉన్నాయన్నమాట. ఈ మార్పు అనేది వస్తుందన్నమాట. ఈ రకంగా హిందూ మతంలో స్త్రీ ఈ రకంగా ఓర్పు అనే లక్షణం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. మరి ఇంకా మనం గమనిస్తే అండి, ఇది కూడా స్త్రీ ఓర్పు నేర్చుకోవడానికి ఇది వచ్చిందంటండి ఈ ఆచారం. మరి ఇంకా గమనిస్తే గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఈ ఆనాపానసతి అనే ధ్యాన మార్గాన్ని మనకి నేర్పించి అందరినీ బౌద్ధులుగా తయారు చేసేసాడంటండి. బౌద్ధ మతంలో తీసుకెళ్ళిపోయి, అంటే హిందూ మతం అనేది లేకుండా అందరినీ బౌద్ధ మతంలోకి తీసుకెళ్ళిపోయి హిందూ మతం అనేది లేకుండా అయిపోయిందంటండి. ఎప్పుడైతే బుద్ధుడు వచ్చినప్పుడు హిందూ మతం లేకుండా అయిపోయింది. మరి హిందూ మతంలో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కదా. ఈ జన్మ తీసుకున్న ఆత్మ హిందూ మతంలో నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా అయిపోయిందంట. అప్పుడు ఈ ప్రకృతి అవనివ్వండి, భగవంతుడు అవనివ్వండి, ఏం చేశారంట, అక్కడ ఆది శంకరాచార్యుల వారిని భూమి మీదకి దింపిందంటండి. ఆది శంకరాచార్యుల వారు వచ్చారంట తర్వాత. ఎప్పుడైతే మరి ఇంకా బౌద్ధారామాలు అవే ఉన్నాయి కాబట్టి ఈ శంకరాచార్యుల వారు వచ్చి ఈ ఆరామాలని వాటిని కాలినడకన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన ఆయన సంచరించి ఈ బౌద్ధ మతాన్ని పూర్తిగా నిర్మూలించి, ఇక్కడ ఏం చేశారు శంకరాచార్యుల వారు? బౌద్ధ మతాన్ని పూర్తిగా నిర్మూలించి ఏం చేశారంటే ఈయన హిందూ మతాన్ని ప్రవేశపెట్టారు. మళ్ళీ బౌద్ధ మతాన్ని నిర్మూలించి హిందూ మతాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది శంకరాచార్యుల వారు. అప్పుడు ఈ ఆరామాలన్నిటినీ ఆలయాలుగా మార్చేశారండి. ఆరామాలన్నిటిని ఏం చేశారు? ఆలయాలుగా మళ్ళీ ఆయన మార్చేయడం జరిగిందనమాట. మరి ఇలాగా పునరుద్ధరణ ఎలా జరిగింది? ఈ మార్పు అంతా ఎలా జరిగిందంటే ప్రకృతి నిర్ణయమే. చూడండి, అంటే ఈ ప్రకృతి భగవంతుడి నిర్ణయాలు ఎలా ఉంటాయి. మరి బుద్ధుడు కూడా మనకి ఎంతో గొప్ప మార్గాన్నే ఇచ్చారు. అయితే అదంతా మళ్ళీ తర్వాత హిందూ మతంలో నేర్చుకోవాల్సింది ఎంతో నేర్చుకోవాలి. స్త్రీలు ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది అందరం కూడా. కానీ అది నేర్చుకోవడానికి లేదు కాబట్టి మళ్ళీ శంకరాచార్యుల వారిని పంపింది అన్నది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. మరి హిందూగా నేర్చుకోవడానికి లేకుండా ఇంకా మళ్ళీ గమనిస్తే అంటే ఇంకా స్త్రీని వెలేసేస్తారు. స్త్రీని ఫంక్షన్లకి రానివ్వరు. భార్య చనిపోయిన స్త్రీకి ఫంక్షన్లకి రానివ్వరు, అంతే కదా. ఇంకా మరి బయట ఎదురు రానివ్వరు కదా. మనకు తెలుసు కదా, వెధవా అని ఒక ముద్రేసేసి ఏ ఫంక్షన్లకి దేనికి కూడా రానివ్వరు. అయితే ఇప్పుడు లేవు. ఇది కూడా ఓర్పుని నేర్చుకోవడానికే స్త్రీదేహంతో. ఇంకా ఇప్పుడు సమాజంలో ఎంతో మార్పు వస్తుందన్నమాట. మరి ఇలా 200 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇది కూడా మారిపోతుంది అనమాట. ఇంకా గమనిస్తే అండి, స్త్రీ గర్భం ధరించిన సమయంలో కూడా ఎంతో ఓర్చుకుంటదండి ఆ 9 నెలలు. ఇంకా ప్రసవించిన సమయంలో ఎంత ఓర్చుకుంటదండి స్త్రీ. ఆ ప్రసవ వేదన తెలుసు. ఆ ప్రసవించిన సమయంలో ఎంతో ఓర్చుకుంటది స్త్రీ అన్నది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇంకా అప్పుడు ఇంకా ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. ప్రసవించిన టైంలో ఇంకా భర్తతో కలవకూడదు అన్న నిర్ణయానికి కూడా వచ్చేస్తుంది. కానీ ఇట్లాగా ఆ ప్రసవించడము, జన్మనివ్వడం అన్నది కేవలం స్త్రీ బాధ్యతే, కానీ అది పురుషుడిది కాదు. చూడండి, ఈ ప్రసవించడం, ఒక బిడ్డకి జన్మనివ్వడం అన్నది స్త్రీ బాధ్యతే, పురుషుడిది బాధ్యత కాదు. అలాగా అక్కడ గమనిస్తే అండి, ఇదంతా ఎందుకు అంటే ఆ సమయంలో ఆ ఓర్పును ఎంత నేర్చుకుంటుందో స్త్రీ, ఓర్పు అనే లక్షణాన్ని ఇక్కడ నేర్చుకుంటుంది అనమాట. మనం గమనిస్తే అండి, ఎన్ని రకాలలో ఎన్ని విషయాలలో ఎంతో ఓర్చుకుంటుంది అనమాట స్త్రీ అనేది. ఇంకా మనం ఇలా ఒక్క జన్మకి ఈ స్త్రీ అనే ఈ ఓర్పు అనే లక్షణం ఒక్క జన్మకి ఏం రాదటండి. మనం చెప్పుకున్నాం కదా, 250 జన్మలు స్త్రీ జన్మలు తీసుకుంటాం కదా. ఈ 250 జన్మల్లో ఈ ఓర్పు అనే లక్షణం నేర్చుకుని పత్రి గారి స్థాయికి మనం ఆ స్థాయికి పూర్ణాత్మ స్థాయికి ఎదగాలంటే ఇన్ని జన్మలు ఓర్చుకోవాలన్నమాట. నేర్చుకుని అలా కొన్ని జన్మలు
తీసుకునేటప్పటికి 250 జన్మలు, 200 నుంచి 250 జన్మలు తీసుకునేటప్పటికి కొద్ది కొద్దిగా అలా పెంచుకు పరాకాష్ఠకి వెళ్ళిపోద్దండి. ఈ ఓర్పు అనే లక్షణం దేనికి వెళ్ళిపోద్ది? పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. పరాకాష్ఠకి వెళ్ళి అప్పుడు మనం పత్రిగారు అంటారు, స్త్రీకి ఉండాలి, పురుషుడికి ఉండాలి, కానీ ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు అని మనం తెలుసుకోవాలను పత్రిగారి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇంకా గమనిస్తే అండి, మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ మనం ఏం చేస్తాము? ఓర్చుకోవాలి. పత్రిగారు అంటారు, అందుకే ఏది శాశ్వతం కాదు అన్నది ఒక బ్యానర్ పెట్టుకోమని చెప్తా ఉంటారు పత్రిగారు. ఏది శాశ్వతం కాదు. మరి కష్టాలు వచ్చినా కానీ, రోగాలు వచ్చినా కానీ ఇది కూడా శాశ్వతం కాదు. మనం ఏం చేస్తాం? భరించలేక, చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇక్కడ, భరించలేక హిందువులైతే ఆ గుడులకి వెళ్ళిపోతాము, అలాగే మసీదులకి, చర్చిలకి వెళ్ళిపోతాం. లేదనుకోండి ఆ గురువుల దగ్గరికి, ఆ బాబాల దగ్గరికి, ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలు మొరపెట్టుకుంటూ ఉంటాం, ఓర్చుకోలేక, మన కష్టాలని ఓర్చుకోలేక. కానీ నిజంగా కొంచెం అవగాహన ఉందనుకోండి, ఈ అవగాహన నేర్పించాలని చూశారు పత్రిగారు మనకి. ఈ అవగాహన ఉందనుకోండి, ఏం చేస్తారు? ఎందుకు వచ్చింది ఈ కష్టం మనకి, దేని వల్ల మనకి కష్టం వచ్చింది అంటే, మరి మనం గతంలో, ఇప్పుడు మనకి పత్రిగారు చెప్పారండి, ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం? మనం గతంలో చేసిన కర్మల వల్లనే ఈ సమస్య మనకి వచ్చింది. గతంలో చేసిన కర్మల వల్లే ఈ సమస్య మనకి వచ్చింది అన్నది. మరి ఎలా పోతుంది మళ్ళీ ఇది అంటే, మళ్ళీ ఆలోచించాలి, కష్టం మనకి ఎందుకు వచ్చింది? గతంలో చేసిన కర్మల వల్లే వచ్చింది. మరి ఎలా పోతుంది అని ఆలోచిస్తే అండి, అనుభవించేదాకా కాస్త ఓపిక పట్టాలి. ఓర్పు అంటే ఇదే అండి, దానిని అనుభవించి దానిని ఓర్పుతో అలాగ ఉంటే అప్పుడు మనకి ఆ కష్టంలోంచి మనం బయటపడడం జరుగుతుంది అనమాట. ఓర్చుకుంటే అలా నెమ్మదిగా బయటపడతాం. ఇలాగా ఓర్చుకుని మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన పని లేదనమాట. ఇలా గమనిస్తే అండి, ఇలాగా ఎంతో ఈ ధ్యానం చేసి మనం ఈ శ్వాస మీద ధ్యానం చేస్తేనే ఆ శక్తి పెరుగుతుందండి. మనసు పనిచేయని స్థితిలోనే అపారమైన విశ్వశక్తి మన లోపలికి వచ్చి ఆ కష్టాలని, ఆ సమస్యలని, అటువంటి సమస్యలన్నిటినీ కూడా, అంటే శారీరక స్థితిలో, మనోస్థితిలో ఉన్న వాటిలన్నిటినీ, అంటే ఓర్చుకునే స్థితిని, శక్తి పెరిగే కొద్దీ ఓర్చుకోగలుగుతామంటండి. ఎక్కడికి వెళ్ళి మనం ఏమి ఆ స్వామీజీ దగ్గరికి, ఆ బాబా ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకే శక్తి వస్తుందంట. ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ రోగం వచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది అన్నమాట. శ్వాస మీద ధ్యాస మార్గం అంటే మనసును కట్టే మార్గం అది. అప్పుడే మనకి ఆ సమస్యల్లోంచి మనం బయటపడతాం అనమాట. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 నెలలు అవ్వచ్చు, 6 మాసాలు, కానీ కొన్ని వెంటనే తగ్గిపోతాయి, కొన్ని సమయం తీసుకుంటుంది అనమాట. ఇలాగా అలా ఓర్చుకోవాలన్నమాట. మనం పత్రిగారి దగ్గర మనం గమనిస్తే అండి, ఈ ఓర్పు అనే లక్షణం మనం పత్రిగారి, అలాగా ఆ విధంగా పత్రిగారి స్థాయిలో ఎన్నో ఓర్చుకున్నారంటండి పత్రిగారు. గమనిస్తే తెలుస్తుంది మనకి TV9 ఇట్లాగా. మరి నిజంగా నువ్వు పత్రిగారు శాకాహారమే మానవ, హింస చూడ హంస పడకడో, ఏ జీవిని చంపడానికి వీల్లేదని ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఎంతో మంది ఎదురు తిరిగారంట, ఆయన మీద ఎంతో దాడి చేయడం జరిగింది, ఎంతో ఓర్చుకున్నారు ఆయన. అసలు అంత గొప్ప మాట చెప్పాలంటే చాలా కష్టం అండి. మనం పక్కింటి వాళ్ళకే చెప్తే ఎవరు వినరే, ఏమంటారో అని మనకు భయమే. మొత్తంగా దానిని ఒకటి బయటకి ఆయన చెప్పగలిగారంటే, విశ్వాన్ని మొత్తం అందరికీ చెప్పగలిగారు అంటే ఆయన లోపల ఉన్న ఆయనకి ఎంత ఓర్పు ఉంది. విగ్రహారాధన వద్దని కూడా చెప్పారు పత్రిగారు. మరి అసలు ఎక్కడ చూసినా ఆలయాలే, అక్కడ తిరుపతి ఎక్కడ చూసినా గుళ్ళే, విగ్రహాలే, మరి ఆటిల్నే అందరూ పూజిస్తూ ఎంత దాడి చేశారు ఆయన మీద, ఎంత ఓర్చుకున్నారు. పరాకాష్ఠకి వెళ్తే మనం కూడా ఆ స్థాయికి వెళ్తే ఆ ఓర్పు అనే లక్షణం అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం. అంటే ఓర్పు అనేది ఎంత, అంటే ముందు జన్మలలో నేర్చుకున్న ఓర్పు పరాకాష్ఠకి వెళ్ళేటప్పటికి ఎంతైనా అక్కడ అంతా మరి చెప్పగలుగుతారు. అక్కడ దేన్నైనా ఓర్చుకుంటారు. ఆయన స్థాయికి అక్కడికి వెళ్ళేటప్పటికి చెప్పేశారు అంతే. ఆయన మాంసాహారం కూడదు, శాకాహారమే తీసుకోవాలి, విగ్రహారాధన కూడదు, దైవారాధన, నీ లోపల ఉన్న ఆత్మే భగవంతుడు, ఆత్మనే ఆరాధించాలి, ఆత్మే భగవంతుడు, విగ్రహంలో ఏమీ లేదు నాయన. నువ్వు లోపల ఆత్మను ఆరాధిస్తే, ఆశ్రయిస్తే నువ్వు తప్పులు పాపాలు చెయ్యకుండా, అసూయ ద్వేషం ఈ చెడులన్నీ పోతాయి. అప్పుడు దాకా పోవండి. ఏదో ఒక అట్టిపండు పెట్టి, 2 అట్టిపళ్ళు పెట్టి ఒక కొబ్బరికాయ కొడితే
ఇంకా దేవుడు అన్ని ఇచ్చేస్తే భూమి మీద ఉన్న అందరికీ కష్టాలు, సమస్యలు, రోగాలు అన్ని పోతాయి. సంకల్పం పెట్టి ధ్యానం చేస్తే పోతే ప్రపంచంలో అందరూ హాయిగా ఖాళీగా కూర్చుని మరి ఒక ఇడ్లీ చేసుకోవాలంటేనే, ఒక దోశ వేసుకోవాలంటేనే, ఒక చపాతీ వేసుకోవాలంటేనే ఎంతో కష్టపడి అన్ని తయారు చేసుకుంటే కానీ అవ్వదు. మరి మన సమస్యలు, మన కష్టాలన్నీ పోయి జన్మ లేని స్థితికి జన్మ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఉంటాయండి. మరి ఎన్నో రకాల ఉంటాయి. ఇది ఉదయం ఉదయం ఆకలి బాధ, మధ్యాహ్నం ఉదయం మలమూత్ర బాధ, మధ్యాహ్నం ఆకలి బాధ, సాయంత్రం కామ బాధ, రాత్రి నిద్ర బాధ. జన్మ ఉంటే దుఃఖమేనండి. జన్మ ఉంటే దుఃఖమే. జన్మ లేని స్థితికి వెళ్ళాలి అంటే మనం జన్మ లేని స్థితికి వెళ్ళే మార్గమే పత్రి గారు మనకి అందించడం జరిగిందనమాట. ఇలా ఓర్చుకుని ఆ స్థాయికి మనం వెళ్ళగలగాలి. అదే మార్గం మనకి పత్రి గారు ఇచ్చారు. జన్మ లేకుండా చేసుకోవాలి కానీ సమస్యలు పోవాలి, కష్టాలు పోవాలి, నా దుఃఖం పోవాలని కాదు. జన్మ లేని స్థితి నాకు కావాలి. నాకు జన్మ వద్దు, మేము భూమి మీదకి రాము. భూమి మీదకి వస్తే అన్ని కష్టాలే. మళ్ళీ తల్లి గర్భం తీసుకొని చిన్నప్పుడు పెరిగి మళ్ళీ వయసు వచ్చాక పెళ్లి చేసుకుని పిల్లల్ని పెంచి ఆళ్ళు ఉద్యోగాలు వచ్చాక మళ్ళీ రోగాలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు ఇవన్నీ ఎందుకు? నాకు జన్మే వద్దురా బాబు, జన్మ లేని స్థితికి వెళ్ళాలి అన్నదే మనకి ఇక్కడ పత్రి గారు చెప్పింది అనమాట. ఓకే అండి. మరి స్త్రీ జన్మలలో నేర్చుకునే ప్రేమ, ఓర్పు అనే అంశం గురించి నేను ఈరోజు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి అలా ఈరోజు సతీష్ కుమార్ గారికి, మరి సరితా మేడం గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.